వారిని 2 మాటలు జనరల్గా మాట్లాడుతూ మాకు మెసేజ్ ఇస్తూ తర్వాత ఇనాగ్రేట్ చేసి మీ సెషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు ఫాస్ట్ కౌన్సిల్ చైర్మన్ లైన్ ప్రకాశ్ రావు గారు, అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ నగేష్ పంపాటి గారు, జిఎల్టీ లీడర్ లైన్ ప్రవీణ్ గారు, మరి నా లైన్ గురు లైన్ నాగరాజు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వైస్ గవర్నర్స్, ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి లైన్ నాగరాజు గారు, ప్రకాశ్ రావు గారు కొత్త కొత్త ఆలోచనలతో చక్కగా మరి ఎవరికి డిస్టర్బెన్స్ టైం 8ంటికి పెట్టి చక్కటి ప్రోగ్రామ్స్ పెట్టి ఒక అవగాహన అనేది మనలో కలిగించే మరి లైన్ ప్రకాశ్ రావు గారికి సభావితంగా అభినందిస్తున్నాను. మనము ముఖ్యంగా ప్యాట్ హీల్ గారు కింద సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉండగా మిషన్ 1.5 మరి ఎన్నో సంవత్సరాల నుంచి మిషన్ 1.5 గురించి ట్రై చేస్తున్నాము. మరి వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు కాబట్టి మరి అది ఎప్పటికప్పుడు మనం దాన్ని గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాము. మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పార్టీ హిల్ గారు కింద సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పార్టీ హిల్ గారు మరి ఖచ్చితంగా మనం ఈ పలానా సంవత్సరం లోపల మరి ఈ గోల్ను సక్సెస్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగా ప్రపంచం మొత్తం మరి అన్ని దేశాలు కూడా దీని గురించి తీవ్ర కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా మన మల్టిపుల్ కూడా మన భారతదేశము మన మల్టిపుల్ కూడా చక్కని అవగాహనతో ఎంతో మరి కింద సంవత్సరం మన భారతదేశం ప్లస్ గ్రోత్లోకి వెళ్ళాము. మరి ఆ గ్రోత్ సరిపోదు, ఇంకా ఎక్కువ గ్రోత్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ సింగ్ గారు, మన లైన్ సునీల్ కుమార్ గారు, ఇక వాళ్ళు ఏపీ సింగ్ గారికి నిద్రపోయినా లెగిసినా మార్నింగ్ ఎప్పుడైనా సరే మిషన్ 1.5 దాన్ని సక్సెస్ చేయాలనేది, దానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు నాతో పాటు ఫ్యాకల్టీగా వచ్చిన మన లైన్ గంపా నాగేశ్వరరావు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాగరాజు గారు, అమరు, రాజు, ప్రవీణు, ప్రకాశ్ రావు గారు, ఇప్పుడు మా గవర్నర్ అందరూ కూడా ఫ్యాకల్టీస్. నేను వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి వచ్చేయటమే కానీ ఏంటా మీరేనా ఇక నేను ఎప్పుడు చెప్పే పని లేదని నాకు కూడా ఏదైనా అవకాశం కల్పించండి అని బాబు వీళ్ళందరినీ అడుగుతున్నా. సార్ మీరు రావాలంటే ఎప్పుడైనా రావచ్చు అనుకుని ఫస్ట్ టైము మరి ఈ విధంగా ఫ్యాకల్టీగా రాగలుగుతున్నాను. సబ్జెక్టు మరి మన ప్రకాశ్ రావు గారు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మరి కొత్త మెంబర్స్ని ఎలా చేర్చుకుంటాం, పాత మెంబర్స్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీద మరి మిషన్ 1 గురించి ఎవరైనా సరే ఒక అవగాహన, మీకు ఆ మిషన్ 1 గురించి అవగాహన ఉండేవాళ్ళు ఒక ఇద్దరు మరి అసలు మిషన్ 1.5 అంటే ఏంటి, ఈ గోల్ ఎప్పుడు రీచ్ అవ్వాలనేది మరి ఎవరైనా ఒక ఇద్దరు చాట్ బాక్స్ లో మరి ఇమీడియట్లీగా పెట్టాల్సిందిగా కోరుతున్నాను. నాగరాజు గారు చూడండి చాట్ బాక్స్ లో ఎవరు ఇప్పుడే రాస్తున్నారు అనుకుంటా, ఇంకా రాలేదు. రీచింగ్ 1.5 million people is the answer from నరసింహరాజు. నరసింహరాజు చెప్పండి. మెంబర్షిప్ గ్రోత్ అమర్నాథ్ రావు గారు చెప్పండి, ఎట్లా అసలు 1.5 అవ్వాలంటే ఎట్లా నరసింహరాజు గారు? సార్ అది మనకు దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనము మిషన్ 1 అంటే 15 లక్షలకు రీచ్ కావాలనుకుంటున్నాము. కాకపోతే ఈ మిషన్ 1.5 అనేది ఒక 2027 సంవత్సరం లోపల మనకు దాన్ని సాధించాలని ఒక నిర్ణయించుకున్నారు. దానికి సాధించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అమర్నాథ్ గారు చెప్పండి. అమర్నాథ్ గారు, న్యూ మెంబర్స్, కొత్త మెంబర్స్ వస్తే కొత్త ఎక్కువ సర్వీస్ వస్తుందని కొత్త మెంబర్స్ తీసుకోవడం వల్ల అక్కడ 1.5 మిషన్ అనేది 1.15 లక్షల మెంబర్స్ అనేది కలగా మిగులుతుంది. దాన్ని కనీసం ఈ 27 నెక్స్ట్ ఇయర్ లోగా మనం దాన్ని పూర్తి చేసుకోవాలనేది ఒక మిషన్ లెక్క తీసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది జవాబులు ఇచ్చారు. విజయానంద్ గారు ఈచ్ వన్ గెట్ వన్ అని రాశారు. పద్మావతి గారు 1.5 members by 2027 అని రాశారు. అండ్ జీత్ కౌర్ 1 member each lion. And each lion add 1. The answer from Asha. Every club has to involve minimum 1. Chakravarti's answer. 1.5 million members. Renuka's answer. Existing member satisfaction. Praveen Yadav's answer. పద్మావతి గారు, మనం అసలు కొత్త మెంబర్స్ ని మనం ఎలా
తీసుకోవాలి? మీ క్లబ్లో ఎలా తీసుకుంటున్నారు చెప్పండి ఒకసారి. పద్మావతి గారు అన్మ్యూట్ చేస్తున్నారు. పద్మావతి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా క్లబ్లో కొత్త మెంబర్స్ని మేము చేసే సర్వీసెస్ అన్ని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తామండి. ఆ, అది ముఖ్యంగా మాకు మేము చేసే సర్వీసెస్ మా ఏమంటారు దీన్ని వాట్సాప్లో ప్రోపగండా చేస్తాం బాగా స్టేటస్లో పెట్టుకొని. ప్లస్ మేము అందరం కలిసినప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటాము, అదొకటి. ఆ, అది తీసుకోవడం. ఇంకా రిటెన్షన్కి వచ్చేటప్పటికి ఈ మధ్య మేము ఏం చెప్తున్నామంటే జాయినింగ్ లైనిజం ఈజ్ లైక్ వన్ మోర్ మ్యారేజ్. ఎట్లా మనం పెళ్లి చేసుకుంటే జీవితాంతం కట్టుబడి ఉంటామో, ఇది కూడా ఒకసారి చేరిన వాళ్ళు మానద్దు అని ఆ మాట తీసుకొని మట్టుకే తీసుకుంటున్నాం, లేకపోతే చేరి వెళ్ళిపోతున్నారని. ఈ సంవత్సరం ఎంతమంది సభ్యులను జాయిన్ చేశారు మీరు? ఈ సంవత్సరం 3 చేయించామండి. ముగ్గురులో మీరేమైనా చేయించారా? నేను ఇంకా చేర్చలేదండి, నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతున్నారు మా ఇప్పుడు వాళ్ళు. ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తున్నారు ఆ మెంబర్ని? అంటే మేము నలుగురిలోకి వెళ్ళినప్పుడు బేసికల్లీ నా సర్కిల్ మొత్తం తెలిసి నేను లైనిజంలో బిజీగా ఉంటానని. సో అందరూ ఏదో లైనిజం మాట ఎత్తుతారు. ఎత్తినప్పుడు ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక గొప్ప సర్వీస్ సంగతి మాట్లాడతాను. అట్లానే నాలో లైనిజంలో చేరడం వల్ల నాలో నా పర్సనాలిటీలో వచ్చిన మార్పుల గురించి చెప్తాను. అండ్ ఆ మార్పులు వాళ్ళు ఎట్లాగైనా ఫీల్ అవుతుంటారు, పద్మలో ఇంత మార్పు వచ్చింది అని. సో దాంతో వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఇప్పుడు జనరల్ గా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నాడు, ఆయన గోల్ పెట్టుకుంటాడు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా నేను 20-30 వేలు అవ్వాలని కౌన్సిల్ చైర్మన్, మరి ఇంకెవరైనా వైస్ ప్రెసిడెంట్ మీటింగ్స్ లో అందరూ చెప్పారు గోల్ గోల్ అని చెప్తారు. ఆ గోల్ అనేటప్పుడు ముఖ్యంగా మన అందరం ఆలోచించాల్సిందంటే ఐడెంటిఫికేషన్. ఎట్లా నాగరాజు గారిని నేను తీసుకోవాలా, నాగరాజు గురించి ఫస్ట్ నాకు అవగాహన ఉండాలా. నాగరాజు ఏంటి, నాగరాజు సేవా దుఃఖృతంలో ఉండాడా, సర్వీస్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా, ఆయనకి మార్కెట్లో ఒక మంచి పేరు ఉందా అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసి, మనం ఐడెంటిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని చూసి ఎవరైనా మన సేవలను చూసి, ఇప్పుడు పద్మావతి గారు చెప్పినట్టు లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ చక్కగా పనిచేస్తుందని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఐడెంటిఫికేషన్ చేయకపోయినందువల్ల ఏంటి అనేది, నేను జనరల్గా మీ అందరికీ ఏదైనా పండగలకు కానీ న్యూ ఇయర్కి కానీ గ్రీటింగ్స్ పంపుతా. ఒక గ్రీటింగ్స్ పంపగానే ఒక అతను నాకు ఫోన్ చేశాడు, ఎవరయ్యా బాబు నువ్వు నాకు గ్రీటింగ్స్ పంపుతున్నావు, నువ్వు ఎవరు, నాకు ఎందుకు పంపుతున్నావు నువ్వు అని. మీరు లైన్ మెంబర్ కదా అంటే, లైన్ మెంబర్ ఏంటండి, నేను మంగళ షాప్లో పనిచేస్తాను, నేను లైన్ మెంబర్ అంటే మన వాళ్ళు ఎవరో ఒత్తిడి ఉండే వల్ల ఆ మెంబర్ని ఆ మంగళ షాప్లో ఉండే సెల్ నెంబర్ తీసుకుని, వాళ్ళకి నచ్చిన నెంబరు సెల్ నెంబర్ తీసుకుని వెళ్ళాడు. ఆయన నన్ను తిట్టాడు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉండి వాడికి గ్రీటింగ్స్ పంపితే ఆ గ్రీటింగ్స్ని రిసీవ్ చేసుకోకపోయింది అని తిట్టాడు. ఏంట్రా అంటే, అనుకుంటే మనం ఆ మెంబర్ని అవగాహన లేకుండా ఐడెంటిఫికేషన్ అనేది లేకుండా తొందరపాటుగా మనం ఆ మెంబర్ని జాయిన్ చేసాం. అట్లా కాకుండా ఐడెంటిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు తెలియాలా, మనకు ఆ మెంబర్ గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మెంబర్షిప్ గ్రో చేయాలా. ఇప్పుడు నేను ఇన్స్టలేషన్స్కి వచ్చినప్పుడు ప్రతి మెంబర్ని, ఇందాక ఎవరో చెప్పారు, ఒక్కొక్క మెంబరు కనుక మన క్లబ్లో 25 మంది మెంబర్ ఉంటే మిషన్ 1.5 గురించి ఎవ్రీ మెంబరు ఒక మెంబర్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. మనం ఆ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. మన లైనిజం అంటే ఏంటి, అసలు లైనిజం ఎప్పుడు పుట్టింది, లైనిజం అంటే ఏంటి, స్నేహం సేవ, లైనిజం ఎప్పుడు పుట్టింది 1917లో, అట్లా అవగాహన అనేది కల్పించాల. స్వర్ణలత గారు, మరి కొత్త మెంబర్ని జాయిన్ చేశారా? మీ కోడల్ని జాయిన్ చేశారు మన క్లబ్లోనే, మీరు మన హోమ్ క్లబ్లో. మరి ఆమెకు అవగాహన అనేది కల్పించారా మీరు? తెలుసండి, అన్ని చూస్తుంది కదండి, చాలా రెగ్యులర్. నా మనవరాలు కూడా చేర్పించానండి, మీరు గమనించుంటారు. అదే మీరు ఎవరైనా సరే ఒక మెంబరు విజయలక్ష్మి క్లబ్ లో మెంబర్ని జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్తావు నువ్వు? విజయ్, యూ కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. yes మా క్లబ్ లో మెంబర్ ని జాయిన్ చేసినప్పుడు ఇందాక పద్మావతి అన్నట్టు పర్మనెంట్ మెంబర్షిప్ కంటిన్యూటీ, ఒక ప్యాషన్ తోటి మీరు కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళని సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తాం. 2-3 సర్వీస్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత చేయించి మా క్లబ్ మీటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయని చూసిన తర్వాత వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా క్లబ్లో ఉంటూ ఉన్నారు. ఒకవేళ మెంబర్ బయటికి వెళ్ళారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా క్లబ్లోంచి ఒక మెంబర్ బయటికి వెళ్ళారు,
ఏంటి డిస్టెన్స్ ప్రాబ్లం అని. కానీ ఆయన ఏం నిర్ణయం తీసుకొని వెళ్ళాడనంటే, నేను నా ఏరియాలో ఒక క్లబ్ స్టార్ట్ చేస్తాను అని నాకు మాట ఇచ్చి వెళ్ళారు. సో, ఈ విధంగా వాళ్ళు మెంబర్ ఆ తర్వాత పక్కకి జరగాలనుకున్నా గానీ, ఆ మెంబర్‌షిప్, ఆ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ క్లబ్ ఎక్స్‌టెన్షన్‌కి అవకాశం గూడా ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ చేయాలా. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత లైనిజం ఎప్పుడు పుట్టింది, లైనిజం అంటే ఏంటి, మరి లైనిజంలో మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాము, లీడర్షిప్ ఎలా ఉంటుంది, క్లబ్ సెక్రటరీ, ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్, వైస్ గవర్నర్, డిస్ట్రిక్ట్ గవర్నర్, కౌన్సిల్ చైర్మన్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఇన్ని ఉంటాయి. మరి ఇంతమంది దశల వారీగా క్లబ్ నుంచి 4 క్లబ్లు కలిసి ఒక జోన్ తర్వాత రీజన్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత ఇంటర్నేషనల్ అనే అవగాహన వాళ్ళకి కల్పించాలి. ద్వారకా అగర్వాలాజీ అన్మ్యూట్ करो आप अग्रवाला ఒక్క సెకండ్ ఇప్పుడు అన్మ్యూట్ ద్వారకాజీ आप अनम्यूट कर ले सर. क्या यस साहब सर. आपका हाँ क्लब सर. मीटिंग चल रहा है? हाँ मीटिंग्स चल रहा है साहब. एवरी मंथ मीटिंग कर रहे हैं हमारा क्लब. हाँ, मीटिंग के आने के बाद क्या करते हैं अभी आप? मीटिंग ये में साल का ऐसो- नया मेंबर लिया? हाँ एक मेंबर ऐड करा साहब. ये मंथ में और 4 मेंबर ऐड कर रहे. वो नया मेंबर को कभी वो ऐड करने के बाद फिर देखा आपको? हाँ देखा साहब. 3-4 सर्विस प्रोजेक्ट में उनको ही आगे लीड करके ऐसो मतलब ये करे. उन्होंने बोले सो स्कूल में गए वहां पर ऐसो मतलब ये अपना यूथ एम्पावरमेंट का एक प्रोग्राम को ऐसो उसको हैंडल करने को दिए क्योंकि उससे रिलेटेड है उन्होंने, तो उसको ही हैंडल करने को दिए. और रेगुलरली उन्होंने मीटिंग्स अटेंड कर रहा था. उन्हें मीटिंग, हाँ रेगुलर मीटिंग अटेंड कर रहे, हाँ अटेंड कर रहे सब. कुछ वो सर्विस प्रोग्राम में कुछ मेंबर डाला उसको कुछ? हाँ उसमें मतलब आपका ऐसो बर्थडे था साहब उस दिन, उसको ऐसो मतलब प्रोजेक्ट चेयरपर्सन बोल के उसी को बनवाए और उसको उसके सुपरविजन में पूरा फूड वगैरह ऐसो उससे भी ये करवाए सब. नया मेंबर लाने के बाद उसको इंट्रोड्यूसिंग करने के बाद मीटिंग्स को बराबर आने के लिए कोशिश करना. हाँ सर. कोशिश करने के बाद वो लोग उसको कमिटी में डालना. हाँ सर. कमिटी डालने उसको पूरा सिखाना. हाँ सर. ऐसा कर रहे हैं हाँ कर रहे साहब. ऐसी कर आपका रहे. क्लब? आप पहले निजामाबाद डायमंड में रहते डायमंड ना? में था साहब पहले, अब तेलंगाना है हमारा. अभी निजामाबाद डायमंड में है ना? अभी निजामाबाद पहले तेलंगाना पहले में. पहले निजामाबाद डायमंड में है ना? हाँ साहब. वो अभी तेलंगाना कई को है, निजामाबाद डायमंड में कई को कंटिन्यू नहीं करा? खुला बोलो. वो प्रोग्राम वही प्रोग्राम है. हाँ साहब थोड़ा ऐसो मतलब डिफरेंसेस आए थे. डिफरेंसेस वही आए थोड़े मेंबर्स में. वही कैसा बोल रहा है, एडजस्टमेंट होना. हाँ साहब. आपका बच्चे, आपका डॉटर है, सन है, कुछ गलती करे तो उसको हट देते, नहीं साहब. नहीं साहब. वो संभाल करते. नहीं नहीं सुनो, एडजस्ट करते तुम्हारा सब. डॉटर वो तुम्हारा सन कुछ गलती करे तो संभाल करते वो लोगों को. संभालते सब. ऐसा हो गया, तुम ऐसा नहीं करना बेटे बोल के बोलते. बिल्कुल साहब. ये एडजस्टमेंट कर सकते. यस सर. वो क्लब में हमारे दोस्त से भी वो एडजस्टमेंट करना. यस सर. यस सर. ठीक है, आप लाइनेज में आया, नया क्लब खोल दिया, हाँ सर. थोड़ा आदमी चले जा रहे. लाइनेज में आने के बाद हाँ ये सर. थोड़ा अंडरस्टैंडिंग नहीं है ना, इस वास्ते हाँ चले जा रहे. यस सर. वो चले जाने के आपका क्लब में, वो डायमंड में भी, अभी तेलंगाना क्लब में कुछ आदमी गए तो हाँ सर. कई को गया उसको नया मेंबर लाने का पहले अपना पुराना नंबर कई को गया बोल के सोचना. यस सर. वो मेंबर कैसा గైగా సోచరా उसको అలాంటి మెంబర్ ఎవరైనా సరే మన క్లబ్ నుంచి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన Yes, అనేది sir. మనం క్లబ్ నుంచి ఒక 4-3 కలిసి ఆయన ఇంటికి వెళ్ళి, మరి అగర్వాలా సాబ్ నువ్వు ఎందుకు వెళ్ళావు, నీకు ఏం కష్టం వచ్చిందంటే ఆయన చెప్తాడు. ఆర్థిక Yes, sir. పరిస్థితి, లేకపోతే అడ్జస్ట్మెంట్ అవ్వలేదా, ఆ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉన్నాడు బాబురావు, ఎప్పుడు కోపడతా ఉంటాడు, లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నాడు, నేను పెద్దోడిని,
మీరు నేను చెప్పినట్టు వింటలేదని కోపడుతున్నారు, నాకు అలాంటి ఏమన్నా ఇబ్బందికరమైన ఏదో ఒక సమస్య అనేది చెప్తాడు ఆయన. ఆ సమస్యను మనం పరిశీలించాలా. అట్లా కాదు, ఫ్యూచర్ లో అలా కాకుండా చేస్తాము, చక్కగా మనందరం కలిసి ఉందాం అనే ఆలోచన, అవగాహన కల్పించాలి. ముందు ప్రతి మనిషి నా జీవితంలో ఈ స్థాయి వరకు ఎదిగానంటే అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యం. మనం ఆ మెంబర్ దగ్గరికి వెళ్ళి మనము ఉండాము, మనతో పాటు ఆయన కూడా ఉండేటట్టు చేసే మళ్ళీ కొత్త మెంబర్ గురించి మనం ప్రయత్నం చేయాలి. మరి అట్లా అవగాహన అనేది కల్పించాలా. మరి లైనిజంలో ఏంటి, లైనిజం ఎప్పుడు పుట్టింది? మన ఇంటర్నేషనల్ మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు ఉన్నా నేనుండానని ముందు వస్తుంది. మనకి ఎమర్జెన్సీగా మరి కరోనా నుంచి ఇప్పటి వరకు ప్రతి జిల్లాకి 3-4 గ్రాంట్లు వచ్చినాయి. మరి అట్లా మన అలాంటి మంచి గ్రాంట్లు వచ్చినాయి. అలాంటి దానిగా మనం అట్లాగే లైనిజం అంటే ఏంటి? స్నేహం, సేవ. మన అందరికీ ఎవరికైనా కానీ ఇంటి దగ్గర మనకి ఇంటి పక్కంటోళ్ళు, మనతో పాటు పనిచేసేవాళ్ళు, మరి లేకపోతే మన కొలీగ్స్, వీళ్ళే మనకు పరిచయం ఉంటుంది. వ్యాపారం చేస్తే ఆ పార్ట్నర్స్ కానీ మన వ్యాపారం చేసేవాళ్ళు. అట్లా కాకుండా ఒక్కసారి లైన్ మెంబర్ అయ్యామంటే ఒక జిల్లానే కాకుండా ఒక రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తంగా మంచి ఫ్రెండ్స్ వస్తారు. ఒక్క మనిషి చేయలేనిది మనం జాయింట్ గా సంయుక్తంగా కలిసి ఒక వేదిక ఏర్పరచుకుని ఆ వేదిక చేసేది అనేది కొత్త మెంబర్కి అవన్నీ చెప్పాలి. మనం ప్రతి సంవత్సరం ఫీజు కట్టాలా, మరి క్లబ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలా, నీకు అయినంత వరకు నీ టాలెంట్ ని నలుగురికి పంచాలనే భావన కొత్త మెంబర్ కలిగించి తీసుకోవాలా. అప్పుడు కొత్త మెంబర్కి ఆ అవగాహన ఎప్పుడైతే కల్పించామో మనం వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు. అవునా కదా? ఇది కరెక్టేనా? మరి దీనికి ఎవరైనా కరెక్ట్ కాదని చెప్పగలుగుతారు? ఇంకేదన్నా ఆలోచన విధానంగా ఉందా? రమేష్ అన్న, ఇంకేంటి? మెంబర్ని పోకుండా కాపాడుకోవాలంటే ఇంకేం చేయాలి? ఎవరైనా మెంబర్ ఉంటే ఏ రకమైన అవగాహన కల్పించాలా? రమేష్, you can unmute yourself. బుచ్చిబాబు గారు లైవ్ చేసింది. బుచ్చిబాబు గారు ఐఫోన్ 5 అని ఉన్నా సార్. మాట్లాడాలనుకుంటున్నారా లేక బై మిస్టేక్ అన్మ్యూట్ చేయడానికి? సరే, ఇప్పుడు ఫోన్ లో ఉన్నారు. ఎన్వి రావు గారు, గవర్నర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఎన్వి రావు గారు, వెంకటేశ్వర గారు ఏ పెడుతూ ఉన్నారు మీరు? జూమ్ యూజర్ అన్న దాంట్లో ఉన్నాడు. ఎన్వి రావు సార్ అన్న, ఎన్వి రావు అనే ఉండే సార్. లేదు, ఎన్వి రావు ఇది వేరే పేరుతో ఉన్నారు. వెంకటేష్ ఐఫోన్ ఉంది, ఉంది. ఓకే, సంబడి ఎల్స్. ఎవరైనా సార్ బాబురావు గారు పేరు పిలవగానే వర్చువల్ హ్యాండ్ రేజ్ చేస్తే గారు మీరు మొత్తం మీద మన మల్టిపుల్ లో స్పీడ్ గా మెంబర్షిప్ జాయిన్ చేస్తున్నారు, క్లబ్ సెక్షన్ చేస్తున్నారు. అవును సార్. వాళ్ళకి ఆర్గనైజేషన్ వాళ్ళకి చెప్తున్నారా ఏంటి అనేది? వాళ్ళకి అందరికి చెప్తున్నారా? ఊరికి నేనేంటంటే నేను కూడా గవర్నర్ గా ఉండగా 1300 మంది 1350 మందికి మంచి అవగాహనతో నేర్పా. తర్వాత ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ రావాలని ఒక ఆశ పుట్టింది నాకు. ధనాధన్ ఇంకా ఒక 500-600 మందిని ఒత్తిడి చేసి పిలిచా. నా దగ్గర నా నెక్స్ట్ పెంటయ్య గారు గవర్నర్ గా వచ్చాడు. ఆ గవర్నర్ గా రాగానే 300-400 మైనస్ అయిపోయింది. ఎప్పుడైనా పెంటయ్య గారు నా ఎంక చూస్తుంటే నేను ఆయన చూస్తుంటే దొంగలాగా మనం చూస్తుంటే ఎట్లా ఫీల్ అవ్వాలో అట్లా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే తొందరపాటుగా మెంబర్స్ ను ఒత్తిడి చేసి జాయిన్ చేశాను. అట్లా జాయిన్ చేస్తున్నారా? వాళ్ళని అవగాహన కల్పించి చక్కగా క్లబ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారా? సార్ ఎక్కడ కూడా మేము ఓరియంటేషన్ అట్లీస్ట్ 2 ఓరియంటేషన్ విత్ పీడీజీస్ తోని మన సీనియర్ మెంబర్లతో ఓరియంటేషన్ లేకుండా ఏ క్లబ్ కూడా పెట్టట్లేదు సార్. కంపల్సరీగా మా పీడీజీలో ఎవరు రీజనల్ అడ్వైజర్ ఉన్నారో వాళ్ళతో ఓరియంటేషన్ చేపిస్తున్నాము. తర్వాత కొత్త మెంబర్లను కూడా కంపల్సరీగా లైనిజం మీద డెడికేషన్, వాళ్ళు కొన్ని క్లబ్ సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినాకనే వాళ్ళు మెంబర్ తీసుకుంటారు సార్. అదే మరి మన అందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరినీ మన ఫ్రెండ్స్ కి మనం చెప్పాల్సింది ముందు మన లైనిజం గురించి వాళ్ళకి తెలియజేయాలా. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, ఆయన ఏంటి, ఆయన పద్ధతులు ఏంటి అనేది మనం ఎవరినైతే అట్లాంటి మెంబర్నే మనం చేయాలా.
మనకి తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేస్తే ఆ మంగళాయన సామెత లాగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక మెంబర్ని జాయిన్ చేసి మినిమం ఒక మెంబర్ని జాయిన్ చేసేటట్టు, అట్లాగే మన క్లబ్లో అవగాహన లోపంతో ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి అడ్జస్ట్మెంట్ అనే ఆలోచన విధానంలో వాళ్ళకి కలిగించి ఆ మెంబర్షిప్ని తీసుకురావటం. మరి మనము మంచి సర్వీసు, మనం అందరూ కూడా సర్వీస్ అవగాహన కూడా ఉండాలి. ఆ వచ్చే ఆయన ఊరికనే వచ్చి 4,000 ఒక 6,000 7,000 ఫీజు కట్టేసి ఆయన ఏదో ఉంటాడని కాకుండా ఆయన క్లబ్స్ మీటింగ్లో ఇన్వాల్వ్మెంట్ చేసి సర్వీస్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్మెంట్ చేసి ఆయన్ని చక్కగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ఎవరైతే ఇంట్రొడ్యూసింగ్ చేశారో వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళని ఆర్గనైజింగ్ చేసి తీసుకెళ్లేటట్టు చేయాలా. మరి మనకు లైనిజంలో నేను ఎంత ఎంజాయ్ చేశారంటే, నేను హైదరాబాదు ఒక చిన్న ఎంప్లాయీగా జాయిన్ చేసి మరి మా మంచి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. బుచ్చిబాబు, సుబ్బయ్య, అప్పారావు వీళ్ళందరూ ఉంటారు. వీడు ఎప్పుడు లైనిజం ఇప్పించారా బాబు, వీడికి చెప్తే ఏం మాట్లాడతలేదని రోజు నన్ను విమర్శంతో ఉన్నారనమాట. నేను వీళ్ళకి ఏదో ఉన్నా వీళ్ళని ఏం చేయాలరా బాబు, వీళ్ళని కూడా నాతో పాటు తీసుకురావాలి, వీళ్ళందరూ కూడా లైనిజం అంటే ఏంటి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరినీ లైన్ మెంబర్గా 3-4 క్లబ్బులు చేశా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, నాకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు, నా గ్రోత్కి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతున్నారు. అట్లా అవగాహన అనేది ఉండాలా. అందరూ కూడా మనం అవగాహన కల్పించి లైనిజం అంటే ఏంటి, అట్లాగే మన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఔన్నత్యం ఏంటి, మనం 4 కాలాల పాటు ఈ లైనిజంలో ఉండి మనకి ఎన్ని త్యాగాలు చేశాము, మన లైన్స్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, మనం మంచి ఎడ్యుకేషన్, ఇప్పుడు మన నగేష్ వంపాటిగా ఉన్నారు, ఎంపైర్మెంట్ స్టూడెంట్స్ లో భాగం కలిగించాం. ఇవాళ డెంటల్ ఇనాగ్రేషన్ చేసి వచ్చాను 1200-1300 మంది పిల్లలకి. వాళ్ళందరికీ చెప్పాం, వాళ్ళందరూ కొంతమంది పొళ్ళు పుచ్చిపోయి కూడా ఉండేవాళ్ళు, అవన్నీ ఐడెంటిఫికేషన్ చేస్తాను. మనకు సాధ్యమైనంత వరకు మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత భాగాన్ని మనం వాళ్ళకి సర్వీస్కి ఉపయోగించి పడేటట్టు చేసి మరి మెంబర్షిప్ గ్రోత్ని పెంచుకుంటూ ఉన్న మెంబర్స్ని కాపాడుకుంటూ మనం మన ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులెత్తాలి. నాకు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంబర్ని కంపల్సరీ జాయిన్ చేస్తామని ప్రామిస్ చేస్తూ అందరూ కూడా ఓకే అని చెప్పే పద్ధతి చేయాలని నేను మీకు అపీల్ చేస్తున్నా. రాధాకృష్ణ, నువ్వు జాయిన్ చేయవా? ఒక్కొక్క మెంబర్ని కంపల్సరీ ఆ మెంబర్కి లైనిజం గురించి మొత్తం అవగాహన కల్పించేటట్టు, ప్రతి ఒక్కళ్ళు ఒక మెంబర్ చేసేటట్టు, ఉన్న మెంబర్స్ని కాపాడుకుంటూ కొత్త మెంబర్స్ని వచ్చేటట్టు చేసి మిషన్ 1.5 మరి ఏ సంవత్సరం అనుకున్నాం రాధాకృష్ణ? మిషన్ 1.5 మనం టార్గెట్ ఎప్పటి వరకు పెట్టుకున్నామని చెప్పగలుగుతావా? రాధాకృష్ణ, యు కెన్ అన్మ్యూట్. ఎప్పటి వరకు మనం టార్గెట్ అనుకుంది మిషన్ 1.5 సార్, నాకు అవగాహన 2025 2027 జూన్ 30th. ఓకే, మిషన్ 15 lakhs మనం కంప్లీట్ చేయటం, దానికి మన అందరము కృషి చేయాలా. ఆ కృషిలో భాగంగా ముఖ్యంగా మనం వాళ్ళందరికీ అవగాహన కల్పించి క్లబ్లో ఉన్న మెంబర్షిప్ని కాపాడుకుంటూ ఏ మెంబర్ పోయినా సరే మనం ఆ మెంబర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన డిటెన్షన్ పోకుండా చూసుకోవాలా. సీనియర్స్ అందరూ కూడా జూనియర్స్ ప్రయారిటీ ఇచ్చి చక్కగా ముందుకెళ్ళేటట్టు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు లైన్ ప్రకాష్ రావు గారు, మరి నేను జనరల్ మీటింగ్స్ లో మాట్లాడతాను, మరి ఎలా మాట్లాడాను, మీరు నేను చెప్పింది కరెక్టో కాదో మీరే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ప్రకాష్ రావు గారికి, నాగరాజు గారికి, మర్రి ప్రవీణ్కి అందరికీ కూడా ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ ఐడి బాబురావు గారు, వండర్ఫుల్. మీ యొక్క మనసులో హార్ట్లో ఉన్నది ఎప్పుడు మాట్లాడతారు. మీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా సూటబుల్గా ఆప్ట్గా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకోవడం, ఫస్ట్ ప్రోగ్రాంలో ఫ్యాకల్టీ అని తీసుకోవడం, మీరు ఎప్పుడు మాట్లాడినా బాగానే మాట్లాడతారు. ఫ్యాకల్టీ అని ఒక పదంతో తీసుకున్నాం, ఇక్కడ ఒక టాపిక్ కన్ఫైన్ చేస్తూ చాలా బాగా జస్టిఫై చేశారు. దానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చినందుకు మా కృతజ్ఞతలు కూడా. ఒక్క నిమిషం ప్రకాష్ రావు, లైన్ గోపాలరావు గారు, కంగ్రాచులేషన్స్. మీరు లాస్ట్ 2 సంవత్సరాలు లీడర్షిప్ ప్రోగ్రామ్స్ చక్కగా మరి కండక్ట్ చేసి మరి లైనిజంలో మన మల్టిపుల్ ఒక మంచి పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మీ డిస్టిక్ లో కూడా చక్కగా మీ గవర్నర్కి, ఇప్పుడు ఏ డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, మరి కృష్ణప్రసాద్ గారు వచ్చాడు, అందరూ కూడా మరి మిషన్ 1.5 సక్సెస్ చేయాలా. మరి నేను ఒక్క నిమిషం తీసుకుంటాను ప్రకాష్ రావు గారు, విత్ యువర్ పర్మిషన్. మరి మిషన్ 1.5 గురించి ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఫేస్ 2 లైన్ మెంబర్, ఎవ్రీ లైన్ మెంబర్ ని ఫేస్ టు ఫేస్ అని చెప్పి ఎవ్రీ డిస్ట్రిక్ట్లకి
మన 8 డిస్ట్రిక్ట్లకి ప్లాన్ చేసాము. ఫస్ట్ 29వ తారీఖు కరీంనగర్, వరంగల్ వెళ్తున్నాము. మరి అందరూ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కూడా క్లబ్ గ్యాట్ టీంని అందరినీ మొత్తం క్లబ్ గ్యాట్ టీంని అందరినీ కూడా ఆ మీటింగ్లకు వచ్చేటట్టు చేయాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రావు. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలి, క్వశ్చన్ వేయాలనుకుంటే వర్చువల్ హ్యాండ్ ఎవరైనా మేకప్ చేయండి. ఒక 2 or 3 ఆపర్చునిటీస్ వస్తాయి. మీ క్వశ్చన్ స్పష్టంగా ఉండాలి, స్పీచ్ లాగా ఉండకూడదు. ఎవరైనా సరే ఎనీ డౌట్ వర్చువల్ హ్యాండ్ రేజ్ చేయండి. విజయ్ పాల్యం, సెక్రటరీ హైదరాబాద్ క్యాపిటల్. Vijay, you can unmute. Yes, sir. Good evening, sir. Babu Rao garu, Prakash Rao garu, and Nagaraj garu. Na question actually 1.5 mission antunnam manamu. So as of now manaku 1.4 million membership undi international lo. Almost manaku unnavi ఆ రకంగా చూస్తే మనం 1,00,000 మెంబర్షిప్ ని టార్గెట్ చేసినట్టు అంతే కదా సార్. 13,70,000 మంది ఉన్నారు. ఇంకా 1,30,000 మనం 15 lakhs నెట్ గ్రోత్ ఉండేటట్టు 2027 June 30th. ఓకే సార్. అంటే యావరేజ్ గా మనకు 49,000 వరకు లయన్స్ క్లబ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. అంటే యావరేజ్ గా అట్లా ఏమైనా చేస్తున్నారా సార్ టార్గెట్ క్లబ్ కింద అని? లేకపోతే ఒకవేళ 50,000 క్లబ్లు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు 1,00,000 అని తీసుకుంటున్నాం కదా, ఆ రకంగా రీచ్ అవడం ఒక రకంగా ఈజీగానే ఉంటుందేమో కదా సార్. కన్సిస్టెంట్ మెంబర్ ఈజీగానే ఉంటుంది. మన అందరం కూడా ఆ ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక మెంబర్ అంటే 13,70,000 మంది ఉన్నారు. ఇందులో కనీసం ఒక 30% చేసినా ఎంత అవుతుంది? 30% అంటే 2,10,000, 2,20,000 అవుతుంది. 30% చేసిన ఒక్క మెంబర్ ఒకరు చేసినా అయిపోతుంది. ఆ మెంబర్ కి మనం పోకుండా చూసుకునేటట్టు చేయాలన్నమాట. రైట్ సార్. రమేష్ అన్న మాట్లాడతారని చూడండి. విద్యాసాగర్ గారు చెప్పు రమేష్ అన్న. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ అంటే నేను లైన్ ఇజం చేయనప్పటి నుంచి కూడా మనం 15 lakhs అని అనుకుంటున్నాము. ఎప్పుడు దగ్గరికి అనేది అంటే 14.5 ఏదో వస్తుంది, మళ్ళీ ఎప్పుడూ తగ్గుతూనే ఉంది. దానికి మనం ఈసారి 15 అన్నప్పుడు దానికి ఇంకేమైనా కొత్త పద్ధతులు చేస్తున్నామా? పాత పద్ధతులనే మనం మళ్ళీ పోతే మళ్ళీ అట్లే అయిపోతాం కదా. మనము జాగ్రత్తలు ఏంటి? 100 days అవగానే 2017లో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక టార్గెట్ తీసుకుంది. ఇన్ని కోట్ల రూపాయలు మనం కలెక్ట్ చేయాలి అని చెప్పి. ఇది ప్రత్యేకించి దాని మీదే ఫోకస్ చేసింది. మనం అనుకున్న 100%కి 170% మనం చేయగలిగాం. ఇప్పుడు దీన్ని ప్రత్యేకించి ఈ 3 సంవత్సరాల్లో అవగాహన మిషన్ 1.5 మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ పెట్టి అనేక ఇప్పుడు మా ఏరియా లీడర్స్ అందరినీ అమెరికా తీసుకెళ్లి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే క్లబ్ లెవెల్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు, దానికి అవార్డ్స్ ఇస్తున్నారు. దీని అంతటికి కృషి చేయడానికి ఇంటర్నేషనల్ లీడర్షిప్ చాలా గట్టిగా కృషి చేస్తున్నాం కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. అందులో మన పార్టీ మనకు అవకాశం ఉన్నంత వరకు సక్సెస్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు లైన్ ప్రకాష్ రావు గారి ఆలోచన ఏంటంటే కొత్త మెంబర్షిప్ ప్రకాష్ రావు గారి ఆలోచనే కాదు, ఇంటర్నేషనల్ కూడా ఇదే ఆలోచన. పాత మెంబర్స్ కాపాడుకుంటూ కొత్త మెంబర్స్ తీసుకోవాలనేది. దాని మీద 100% రీచ్ అవుతాం. ఆ రీచ్ లో మన పార్ట్ కూడా మనం చేయాలనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు స్పీక్. నమస్కారం బాబురావు సార్. బాబురావు గారు సార్, ఐఎమ్ అడబుల్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, యాక్చువల్లీ 1.5 మనం చేయాలంటే మన టార్గెట్ 30,000 కానీ 35,000 కావాలి. అట్లీస్ట్ యూ థింక్ దట్ ఈ సంవత్సరం ఒక 5,000 కావాలనుకోండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో టు న్యూ ప్లేసెస్ వేర్ అవర్ లయన్స్ క్లబ్స్ ఆర్ నాట్ దేర్, పర్టికులర్లీ ఇన్ రూరల్ ప్లేసెస్. ఒకప్పుడు ఏంటంటే మేజర్ టౌన్ మన లయన్స్ క్లబ్ ఉంది డిస్ట్రిక్ట్ ప్లేసెస్ లో, ప్లస్ కొన్ని మేజర్ టౌన్స్ లో ఉన్నది. ఇప్పుడు తాలూకాలు అయినాయి, మండల్స్ అయినాయి. ప్రతి ప్లేస్ లో డాక్టర్స్, లాయర్స్, బిజినెస్ మెన్ ఎంతో మంది ఉన్నారు. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దోస్ ప్లేసెస్. ఎవరంటే ఇక్కడ వరకు మనం పెద్దలకు పెద్ద లీడర్షిప్ ఇస్తాము, వాళ్ళు ఏం చేస్తారు, కూర్చున్న కాడిని స్టాటిస్టిక్స్ ఇస్తారు తప్ప వేరే ఏం చేయరు. ఇంకోటి నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే సార్, ఒక లీడర్ ఉన్నారు అనుకోండి సార్, ఏ రకంగా టార్గెట్ మీ క్లబ్ ఏది చెప్పండి. మీరు ముందు పాయింట్ టు పాయింట్ మీ క్లబ్ ఏది చెప్పండి. మీరు ఏ క్లబ్ చెప్పండి. మీ క్వశ్చన్ నాకు అర్థమైందిలే. ఇక మరి మా క్లబ్ వాళ్ళ సహారా సార్. మీ క్లబ్ ఏది మీరు ఒకసారి చెప్పండి. మీరు ఎవరో నాకు మీరు ఏ క్లబ్
నాది అల్వాల్ సహారా సార్. అల్వాల్ సహారా. ఐడెంటిఫికేషన్ చేయండి మీరు చక్కగా. కొత్త ప్రాంతాల్లో ఒక ఐడెంటిఫికేషన్ చేయండి. మీరు ఐడెంటిఫికేషన్ చేస్తే నేనే వస్తాను. మీకు ఏ టీం కావాలంటే ఆ టీం, మల్టిపుల్ టీం తీసుకొస్తాను. మీరు ఒక 10 మందిని 15 మందిని ఐడెంటిఫికేషన్ చేస్తే మన నాగరాజు గారు కానీ లేకపోతే ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్న జిఎల్టీ జిఎంటీ కానీ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ పెట్టి చేద్దాం. కొత్తది ఐడెంటిఫికేషన్ చేయండి. మనం వేరే వాళ్ళ గురించి విమర్శ కాదు, మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మీరు ఎట్లా చేయాలి అంటే నేను పద్ధతులు చెప్తున్నా ఎట్లా చేయాలను. ఖచ్చితంగా అదే చెప్తున్నాం కదా, ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, మెంబర్ అని ఐడెంటిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఆ ఐడెంటిఫికేషన్ చేయకపోతే మనము ఆ ఐడెంటిఫికేషన్ చేసిన ఆయన సర్వీస్ లో చక్కగా ఉంటాడా, ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఐడెంటిఫికేషన్. అట్లాంటి ఒక కొత్త ఏరియా, ఇప్పుడు మనకి క్లబ్స్ లేని ఏరియాకి వెళ్ళి ఐడెంటిఫికేషన్ చేయటం. అట్లాగే సార్, థ్యాంక్ యూ. ఈ లెర్నింగ్ లాంచ్ లో నెక్స్ట్ వచ్చే వాటిలో ఒక టాపిక్ వస్తుంది ఎక్స్టెన్షన్ లో, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ప్రకాష్ రావు. థ్యాంక్ యూ బాబురావు గారు. వండర్ఫుల్ డిస్కషన్. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ చేశారు అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ ఇన్వైట్ గంప నాగేశ్వరరావు గారు నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ నేను ప్రవీణ్ జిఎల్టీ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ 320D టు ఇంట్రడ్యూస్ అవర్ మోటివేషనల్ స్పీకర్ టు మోటివేట్ ద హౌ టు మోటివేట్ ద మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. గంప నాగేశ్వరరావు గారిని పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన బీమా సలహాదారుగా 30 సంవత్సరాలకు పైగా అద్భుతమైన సేవలను అందించారు. తన అత్యుత్తమ సలహాల ద్వారా అనేక కుటుంబాలను భద్రపరుస్తూ వారి భవిష్యత్తును నమ్మకంగా సురక్షితం చేసేందుకు సహాయపడ్డారు. ఈ సమర్థమైన సేవలో ఆయన వేలాది మందికి జీవన బీమా వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే మార్గదర్శకుడిగా నిలిచారు. మరి అక్కడి నుంచి విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఆయన తన సేవలను విరమించుకోలేదు. తన అద్భుతమైన అనుభవాన్ని యువతకు అందిస్తూ, అదేవిధంగా యువతకి తీర్చిదిద్దే మరొక ట్రైనర్ని కూడా వారి భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా నడిపిస్తున్నారు. ట్రైనర్ మరియు ఇంపాక్ట్ ప్రోగ్రాంల ద్వారా యువతకు శక్తినిచ్చే గొప్ప పనిని చేస్తూ మన దేశ భవిష్యత్ నాయకులను తయారు చేస్తున్నారు. మరి మన సమాజంలో గౌరవనీయమైన మార్గదర్శకుడిగా మరియు ప్రేరణగా నిలిచే గంప నాగేశ్వరరావు గారిని మనందరికీ పరిచయం చేస్తూ ఐ ఇన్వైట్ గంప నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ ప్రవీణ్. గంప నాగేశ్వరరావు గారు, ప్లీజ్ జాయిన్ us. ఎస్ సార్, నమస్తే అందరికీ. మోస్ట్ రెస్పెక్టెడ్ జిఎల్టీ చైర్మన్ గారు, మరియు ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన మన గురువు, మన లీడర్ బాబురావు గారు, మరియు అందరు లీడర్సే ఉన్నారు ఇక్కడ. అందరి ముందు నేను ఏం మాట్లాడ నాకు అర్థం కావట్లేదు. కానీ నా అనుభవం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా అనుభవం పంచుకుంటాను. నా అనుభవం పంచుకునే ముందు మీకు ఎగ్జాక్ట్లీ 10 seconds టైం ఇస్తున్నాను. మీ మెంబర్షిప్ నంబర్ టైప్ చేయండి చూద్దాం. Come on, type your membership number. Fast. I want to see your membership number. Lions membership number. Type చేయండి. రావట్లే. Membership number. Type చేయండి చూద్దాం. Membership number. Your membership number. ఎవ్వరు ఆగదు, చూద్దాం ఎంత ఫాస్ట్ వస్తుందా. వెరీ గుడ్. 6 people. 7, 8, 9. Yeah, very good. Now, come on. Fast. 54 నెంబర్ ఉండదండి. వాళ్ళ క్లబ్ లో నెంబర్ రాస్తున్నాడు అనుకుంటాను. ఓకే, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు నంబర్ 1, మన మెంబర్షిప్ నంబర్ తెలిసి ఉండాలి. ఎందుకు ఏమిటంటే మోటివేషన్ లో ఇది ఫస్ట్ పార్ట్. మన పేరు పక్కకు మన నంబర్ రాసినా ఏది రాసినా అద్భుతంగా ఉంటుంది. సో ఈ మెంబర్షిప్ మోటివేషన్ అనేది ఎక్కడో కాదండి. ఫస్ట్ నేను నా అనుభవాలు, ఇక్కడ మా జయంత్ ఉన్నారు, మా క్లబ్ మెంబర్స్ అందరు సూపర్ హీరోస్ ఉన్నారు, మా డిస్ట్రిక్ట్ అందరు కూడా టాప్ అందరు, మొత్తం మల్టిపుల్ టాప్ అందరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి చిన్న అనుభవాలు పంచుకుంటాను. ఎప్పుడైతే ఒక మెంబరు మన దగ్గర మోటివేట్ కావాలంటే మెంబరు మనం ఇన్వాల్వ్ చేయాలంటే రమ్మంటే ఎవరు రారు, ముందుకు రమ్మంటే ఎవరు రారు, తప్పించుకుంటారు. చూడండి, నా పేరు పక్కన నా నంబర్ చూడండి, నా మెంబర్షిప్ నెంబర్ ఉంది. సో ఇట్స్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్, సో దట్ ఇఫ్ యూ రైట్ యువర్ మెంబర్షిప్ నెంబర్ అలాంగ్ విత్ యువర్ నేమ్ అండ్ పీపుల్ విల్ రికగ్నైజ్ వాట్ ఇస్ దిస్ అంటారు. ఏందంటే చాలు కదా, దట్స్ ఇట్. ఏందంటే చాలు కదా, ఇంకా మనం దొరికినట్టే ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు. సో మనము మెంబర్షిప్లో మోటివేట్ కావడానికి కొన్ని చిన్న విషయాలు ఉంటాయండి.
మనము టైం ఎక్కువైంది కాబట్టి ఒక 15-20 నిమిషాలు చిన్న చిన్న టిప్స్ చెప్తాను. మనం మెంబర్ని కాపాడుకోవాలంటే మెంబర్ను మన క్లబ్లో అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తుండాలి. అన్ని మీకు తెలిసే విషయాలే, మనం మాట్లాడుకున్న విషయాలే. కానీ అందులో కాకుండా మనం ఏం చేస్తూ ఉంటారంటే చాలా క్లబ్లో సీనియర్ మెంబర్స్ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను కూడా మా క్లబ్లో చూశాను, వేరే క్లబ్ చూశాను. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు విచిత్రంగా చూస్తుంటారు. ఇలా చూస్తుంటే ఇదేంద్ర బాబు, ఇది నా క్లబ్ కదా అని వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. సో అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఈసారి మా క్లబ్లో 12 మెంబర్స్ న్యూ అడిషన్ చేశాం. ఎలా అయింది? బికాజ్ అందరం ఒకసారి దాని మీద పడ్డాం. మా టార్గెట్ ఇంకా పెద్దగా ఉంది. సో ఏ రకంగా ఉంది అంటే, ఇప్పుడు మెంబర్షిప్ కొత్తది కాదు, ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తూ నెంబర్ 1 సర్వీస్, నెంబర్ 2 లీడర్షిప్, నెంబర్ 3 ఫెలోషిప్. ఇవేనా? కాదు. మేము ఎక్కడైనా సరే మనం ఏంటో కనుక పక్క వాళ్ళకి తెలిసి, పక్క వాళ్ళు ఎవరో మనకు తెలిస్తే, మన బిజినెస్లో కూడా కాస్త ఒకరికొకరు సాయం చేసుకోగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్ మోటివేషన్. ఇది మన సర్వీస్, వి సర్వ్ ఆర్గనైజేషన్. చూడండి ఇక్కడ వి సర్వ్ ఆర్గనైజేషన్. కానీ సర్వీస్ ఓకే, బట్ మనం సర్వీస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. కానీ ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ కాదు. ఓల్కోల్ సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. మెనీ ఆర్గనైజేషన్స్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా కంపల్సరీ మన గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఐ వాంట్ ఫ్యాన్ నౌ, ఐ వాంట్ పర్చేజ్ ఏసీ నౌ, ఎనీవన్ ఈజ్ దేర్, ఎనీ లైన్ మెంబర్ ఈజ్ దేర్ అని కాకుండా ఆ కన్సర్న్ ఆర్గనైజేషన్, ఫ్రీమేసన్ ఉన్నా, జూనియర్ ఛాంబర్ ఉన్నా, వాసవి అన్న, దాన్ని మేము చెప్పుకుంటే అన్న మా ఊరున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ ఏరియా. సో దాట్ మోటివేషన్ రావాలంటే వాళ్ళు కూడా, నేను లైన్స్లో ఉండడం వల్ల, లైన్స్లో చేరడం వల్ల నాకు కొన్ని కనెక్షన్స్ కూడా దొరుకుతాయని ఒక్కసారి ఆ మోటివేషన్ వస్తే బాగుంటుంది. ఇక టకటక పాయింట్స్ చెప్తా ఉంటాను. నెంబర్ 2 కిట్టి పార్టీ అంటారు దాన్ని. కిట్టి పార్టీ మనకు ఎలాగో చాలా కిట్టి పార్టీలు అవుతూ ఉంటాయి. ఈ లయన్స్ క్లబ్లోనే మన డైరెక్టర్స్ అందరు కలిపి ఓ కిట్టి లాగా ఏర్పాటు చేసుకొని మంత్లీ 15,000, 20,000. మా క్లబ్లో గోల్డ్ కిట్టి ఉంది. గోల్డ్ కిట్టి అని తెలుసా? నెలకు 25,000, 30,000 కలెక్ట్ చేస్తారు. వచ్చిన డబ్బు మొత్తం గోల్డ్ ఇచ్చేస్తారు. దాంతో ఏమైంది, ఇంకెవరు వదిలిపెట్టారు. సో వేరే కిట్ ఉంది. ఈ రకంగా కిట్టీలు కూడా మీకు నాకు తెలుసు చాలా క్లబ్లో చిట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దీంతో కూడా ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ పెడుతుంది. అందులోకి పోయే ఛాన్సే లేదు, ఇంకా మోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 3 పాయింట్, మూవీస్. చలో సినిమాకి పోదాం పదండి అంతే. ఒక కొత్త సినిమా వస్తున్నప్పుడు మనందరం ఇన్ఫ్లుయెన్స్ పీపులే కాబట్టి చక్కగా ఒక సినిమా టికెట్లను బుక్ చేసేసి మమ్మల్ని రమ్మంటే రారు ఇంట్లో నుంచి. ఆ గ్రూప్లో కనుక పెట్టి హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు మూవీ అని పెట్టామనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకున్నా యొక్క మెసేజ్ చూసి ఇంట్లో వాళ్ళు మొదలు పెడతారు. నాన్న వెళ్దామా, బాబాయ్ వెళ్దామా, తాత వెళ్దామా, మామయ్య గారు వెళ్దామా అని మొదలు పెడతారు. అంటే ఆ యొక్క మోటివేషన్ ఎలా వస్తుంది? ఫెలోషిప్ ద్వారా వస్తుంటుంది. వేరే ఫెలోషిప్ కాకుండా ఇటువంటి ఫెలోషిప్స్ కూడా బాగుంటాయి. మరి ఇదే కాకుండా ఇంకేం చేయొచ్చు? సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయొచ్చండి. ఎన్నో సర్వీస్ యాక్టివిటీలో మనం కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసేది అది డిఫరెంట్ ఫ్యాక్టర్. కానీ ఉన్న వాళ్ళని దాన్ని ఇన్వైట్ చేయాలంటే ప్రాజెక్ట్ చైర్మన్, ప్రాజెక్ట్ కో చైర్మన్, ప్రాజెక్ట్ సెక్రటరీ, ప్రాజెక్ట్ ట్రెజరర్, ప్రాజెక్ట్ డైరెక్టర్. నేను శాలరీస్ ఇస్తున్నామా? ఒక ప్రాజెక్ట్ చేసామనుకోండి, 6 పెట్టండి. నేను ఒక ఆర్గనైజేషన్లో ఎలా యాక్టివ్ అయ్యానంటే 1994లో ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మెంబర్గా అక్కడ ముత్యాల లక్ష్మణరావు గారు అబ్బాయి, దానికి ఒక చైర్మన్ ఉండండి. ఆయన చైర్మన్ ఉండే ఎన్విరాన్మెంట్ క్విజ్కు ఆయన చైర్మన్ ఉండే. అండ్ ఆయన చెప్పాడు ఆ మీటింగ్లో, ఐఎమ్ అపాయింటింగ్ యాజ్ ఎ కో చైర్మన్. కో చైర్మన్ పెద్దదని కూడా వెళ్ళాను. అందరికన్నా ముందు వెళ్ళి కూర్చొని అక్కడ. ఆ రోజు నుంచి నేను మిస్ కాలేదు ఆర్గనైజేషన్ మీటింగ్ కూడా. అంటే వెన్ యూ ఇన్వాల్వ్ పీపుల్ విల్ మోటివేటెడ్. ఇక నెక్స్ట్, మనం ఎక్కడైనా జర్నీకి వెళ్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ గోయింగ్ టు మల్టిపుల్ మీట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్స్టలేషన్స్. దానికి కూడా మన మెంబర్స్ తీసుకెళ్తే చాలా మోటివేట్ అవుతారు, చాలా బాగా మోటివేట్ అవుతారు. ఎందుకోసం అంటే వాళ్ళకు ఇక్కడనే తెలుసు కదా, బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి అర్థమైపోతుంది. ఇంత పెద్ద ముందు ఆర్గనైజేషన్, ఇంతమంది పరిచయం ఉన్నారా, ఇంతమంది లైన్స్ ఉన్నారా అని ఒక అద్భుతంగా ఉంటుందండి. ఈ మధ్యలో ఆస్ట్రేలియా వరల్డ్ కాంగ్రెస్ మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ చూసిన తర్వాత నా కళ్ళ నుంచి నీళ్ళు రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆనంద బాష్పాలు. ఎందుకంటే ఒక ఆస్ట్రేలియాలో ఉన్న అతను జపాన్ కూడా లైన్ అంటున్నాడు, ఒక ఆఫ్రికన్ లైన్ అంటున్నాడు, ఒక అమెరికన్ లైన్ అంటున్నాడు, ఒక న్యూజిలాండ్ లైన్ అంటున్నాడు, విదేశాలను అందరూ కూడా లైన్ అంటున్నారంటే ఎంత గర్వకారణం అండి మనము. కాబట్టి ఏమాత్రం ఛాన్స్ ఉన్న ఫ్యూచర్లో మన లైన్స్ను ఎవరైతే మోటివేట్ చేయాలంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆర్ ఇప్పుడు మనకి డిసెంబర్లో జరగబోతుంది ఇసామే కన్వెన్షన్, ఇలాంటి కన్వెన్షన్ తీసుకెళ్తే కూడా చాలా అద్భుతంగా మోటివేట్ అవుతూ ఉంటారు. సో గివ్ మీ కాంక్లేవ్ అనే కాంక్లేవ్ నేను బాంబేలో అటెండ్ అయ్యాను.
బాంబేలో నేను అటెండ్ అయినప్పుడు కొంతమంది చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు ఏమైంది తెలుసా, ఎంతో మంది కొత్త కొత్త ఐడియాలు వచ్చినాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్ తెలిసాయి. ఇన్ని ఉంటాయా ప్రాజెక్టులు? మనకి ఏం తెలుసు అంటే మనకేం తెలుసు, మనకు అదే తెలుసు. మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మన మెంబర్స్ని తీసుకెళ్ళడం వల్ల, ఆ జర్నీ చేయడం వల్ల వాళ్ళ మెంటాలిటీ మనం అర్థం చేసుకొని, మన మెంటాలిటీ వాళ్ళు అర్థం చేసుకొని, ఒక సుహృద్భావంతో ముందుకెళ్ళడం వల్ల చక్కగా ఫ్రెండ్షిప్ ఉండి ఆ బాండింగ్ కరెక్ట్గా ఉంటే ఇంకా ఆర్గనైజేషన్ వదిలిపెట్టే ఛాన్స్ లేదు. దే విల్ బి విత్ us. సో మెంబర్స్ మోటివేషన్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క పాయింట్ చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. బికాజ్ ఉన్న టైంలో అందరు పెద్దవాళ్ళే కాబట్టి కొన్ని కొన్ని ఐడియాలు ఇస్తాను నాకు తెలిసినవి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనము ఏ రకంగా ఉన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలామంది ఫంక్షన్స్ పిలవడానికి ఆలోచిస్తూ ఉంటారు. అందరు వస్తారా రారా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లైన్స్, మై డియర్ లీడర్స్, నేను చెప్తున్నా కదా, ఫంక్షన్ ఉన్నప్పుడు దయచేసి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఇక ఫంక్షన్ ఎంత చెప్పానో ఇంకొక విషయం కూడా చెప్తాను, అది చెప్పకూడదు కానీ చెప్తాను. అనుకోని విపత్కర పరిస్థితి ఎవరైనా ఇంట్లో జరిగినప్పుడు అందరికంటే ముందు మనమే నిలబడాలి, అందరికంటే ముందు మనం నిలబడాలి. ఒక్కసారి కనుక వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం వెళ్ళి నిలబడితే చాలు, లైఫ్ లాంగ్ దే విల్ నాట్ లీవ్ ది ఆర్గనైజేషన్, మనతో పాటు ఉంటారు. ఓకే, మంచి విషయాలకు వెళ్ళడమే కాదు, ఇలాంటి విషయాలు కూడా వెళ్ళి నిలబడితే చాలా అద్భుతంగా ఉంటుంది. సమ్ అదర్ ఆర్గనైజేషన్ ఇస్ మ్యాండేటరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రీ మేసన్స్. ఆర్గనైజేషన్ ఇక్కడ మ్యాండేటరీ. ఇలాంటి మనం వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక ఫ్రెండ్షిప్, ఫెటర్షిప్ ఏర్పడుతుంది. అక్కడ ఫ్రెండ్షిప్ లైనిజంలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే, నాకేమనైతే నాతో పాటు ఇంతమంది ఉన్నారు, నా ప్రాబ్లం, నా ఇబ్బంది, నా ఇంట్లో ఫ్యామిలీకి ఇంతమంది వస్తున్నారు, వాళ్ళందరినీ చూసి బలం వస్తుంది. ఆ మనిషికి మనం అక్కడ చేసేది డబ్బులు ఇచ్చేది ఏం చేసేది, వెళ్ళి నిలబడితే చాలు. అప్పుడు ఇది చాలా అద్భుతము. ఎంతో మంది ఇది ఫాలో చేయరు, దాన్ని ఫాలో చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ లెట్ మీ కమ్ టు వన్ నెక్స్ట్ పాయింట్, బర్త్డే సెలబ్రేషన్స్. బర్త్డే, ఎస్, బర్త్డే మనం ఎలాగో మన లైన్ డైరెక్ట్లో ప్రింట్ చేసుకుంటున్నామో, ప్రింట్ చేసుకుంది మనం ఏం చేసుకోవాలంటే, నేనేం చేసుకున్నా అంటే నా యొక్క మొబైల్ క్యాలెండర్లో అన్ని ఫీడ్ చేసుకుంటా ఉన్నాను. కొత్త మెంబర్ రాగానే అతను కూడా ఫీడ్ చేసుకుంటా ఉన్నాను. ఆటోమేటిక్గా రిమైండర్ పెడతాను. దాంట్లో రిమైండర్ పెడితే సేమ్ డే దాంట్లో నాకు ఐ విల్ గెట్ రిమైండర్ రాగానే చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెడతా ఉంటారు, చాలామంది గ్రూప్లో మెసేజ్ పెడతా ఉంటారు. ఇట్స్ గుడ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ కాల్, ఒక్కసారి కాల్ చేయండి, ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 1 minute. హ్యాపీ బర్త్డే బాస్, హౌ ఆర్ యూ మై డియర్ అని ఒక్క నిమిషం చెప్పండి. అలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలతోని మెంబర్స్ మోటివేషన్తో ఉంటారు, ఎప్పుడు కూడా డిమోటివేట్ కాకుండా ఉంటారు. కాబట్టి బర్త్డే, దాని తర్వాత ఇంకోటి ఉంది కదా, యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో ఈ మ్యారేజ్ యానివర్సరీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సార్ ఎవరో సంబడి ఈజ్ రైటింగ్ సంథింగ్, సార్ నాగరాజ్ గారు, సంబడి ఓపెన్డ్ వైట్ బోర్డ్. యా, థ్యాంక్ యూ, రైట్. సో యానివర్సరీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు గుర్తుందండి, మా దగ్గర పాస్ట్ ప్రెసిడెంట్ డివి ప్రకాష్ గారు ఉన్నప్పుడు మ్యారేజ్ యానివర్సరీకి ఆయన ఇంటికి ఒక గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చాడు, సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరర్. ఎలా ఉంటుందండి, ఎలా అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి చిన్న అందరు తను వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మా క్లబ్ 61 మంది ఉన్నాం, ఒక 15 మంది, 20 మంది, 30 మంది క్లబ్లో వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. పిఎస్టీలు వెళ్ళినా, మా ఆ వీక్లో వెళ్ళినా, ఆ వారంలో వెళ్ళినా బాగానే ఉంటుంది. ఒకవేళ రాలేకపోయారు అనుకోండి, ఎవ్రీ మంత్ బోర్డు మీటింగ్ కంపల్సరీ కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఆ బర్త్డే బాయ్స్ ఆర్ యానివర్సరీ అయిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పిలవాలి, మీకు స్పెషల్గా ఉందండి ఈరోజు అని చెప్పేసి. ఆ రోజు కేక్ కట్ చేసేసి ఓ చిన్న సాంగ్ మనకు పాడరాదు కాబట్టి మొబైల్లో పెట్టి ప్లే చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. మెంబర్స్ మోటివేషన్ అంటే ఎక్స్టర్నల్గా కాదు, ఇంటర్నల్గా రావాలి. ఇంటర్నల్గా రావాలంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి. ఒకసారి కొద్దిగా చిన్న టెక్నికల్ సబ్జెక్ట్ మాట్లాడతాను. ఎవరైనా మీరు వెళ్ళి మ్యాథ్స్లో హైరార్కీ అని ఒక చిన్న ట్రయాంగిల్లో ఉంటుందండి, దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. దాంట్లో ఫుడ్ నీడ్స్ తర్వాత మ్యాక్సిమం వారికి ఏం కావాలంటే కీర్తి ప్రతిష్టలు, సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే ఏంది, మనిషికి పేరు వస్తే అద్భుతంగా ఉంటుందండి. అటువంటి పేరు రావాలంటే లైనిజం తప్ప ఇంకేం లేదు నాకు తెలిసినంత వరకు. అద్భుతమైన ఆర్గనైజేషన్. ఇక మెంబర్స్ మోటివేషన్ కావాలంటే ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ స్మాల్ టిప్ ఆర్ ఐడియా విచ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. అండ్ ఆల్సో ఐఎమ్ జస్ట్ గివింగ్. మీ ఇంటి ముందు మీ పేరు ఉంది కదా, మీ ఇంటి ముందు ఒక బోర్డు ఉంది కదా, మీ ఇంటి ముందు మీ పేరు రాసింది కదా, వీలుంటే ఆ బోర్డు లైన్ అని పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు రోజు మీరు బోర్డు చూడగానే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎస్ ఐఎమ్ ఏ లైన్ అని. ఇంకా మనము ఎంతో ఇండ్ల ముందు గేట్లు ఉంటాయండి, గేట్ల ముందు అలా రాసి ఉంటాయి కదా, అలాంటి దాని మీద కూడా మనము చిన్నగా రాసుకోవచ్చు, ఐఎమ్ లైన్ గంపా నాగేశ్వరరావు అని రాసుకోవడం తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోటివేషన్ వస్తుంది, ఐఎమ్ లైన్, ఐఎమ్ సో. ఈ మోటివేషన్ రావాలంటే ఈ బోర్డ్స్ అని ఏం చేయాలి తెలుసా, మెంబర్షిప్ చేరగానే వారికి బోర్డు చేసేయాలి. కమాన్,
యూఆర్ మెంబర్ నౌ, యూ ప్రౌడ్. మీ బోర్డు ఫిక్స్ చేసుకోండి. ఇది కొద్ది ఖర్చుతో కూడుకుంది, కానీ ఆ మెంబర్ 100% క్లబ్ వదిలి వెళ్ళాడు. చిన్న చిన్న ఖర్చే కావచ్చు, కానీ అద్భుతంగా ఉంటుంది. మనం ఇచ్చే కిట్టే కావచ్చు, ఇది ఒక చిన్న కిట్లో ఒక భాగం కావచ్చు. ఇట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ది, బికాస్ సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్. నేను చూశాను కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి మన దగ్గర చేస్తే మీరు మోటివేట్ అవుతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో దిస్ వన్ ఆఫ్ ది ఐడియా. ఇక నెక్స్ట్, మనము ఏదైతే సబ్స్క్రిప్షన్ కడతా ఉంటామో ఎవ్రీ ఇయర్, దానికి మనము ఎవ్రీ మంత్ డిప్ లాగా తీసి, ఓ లాటరీ లాగా తీసి, ఎవరైతే ఎర్లీ కడతారో వాళ్ళకు డిప్ తీసి ఒక ప్రైజ్ ఇస్తే, చిన్న గిఫ్ట్ ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ రకంగా కొన్ని ఐడియాలతో చాలా హ్యాపీగా ముందుకెళ్ళవచ్చు. ఎప్పుడైతే మెంబర్స్ మోటివేట్గా ఉంటారో, ఎప్పుడైతే మెంబర్స్ హ్యాపీగా ఉంటారో, మెంబర్స్ ఆనందంగా ఉంటారో, ఆర్గనైజేషన్ ఎప్పుడుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకటి చెప్పి ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఐ విల్ టేక్ సమ్ ఐడియాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. ఒకటండి, ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఎవరన్నా ఉన్నారా అండి? అయ్యప్ప స్వామి ఎస్ అని కొట్టండి, లేకుంటే ఏ అని కొట్టండి. అయ్యప్ప స్వామి భక్తులు కానీ అయ్యప్ప స్వామి పూజ చేసే వాళ్ళే ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. వెరీ గుడ్ అండి, సూపర్ అండి, ఎస్ కొట్టారు కదా. ఇప్పుడు నాకు చెప్పండి, అయ్యప్ప స్వామి మహిమలు ఎంతవరకు ఉంటాయో తెలుసా అండి మీకు? నేను విన్న కథ మీకు చెప్తాను. నేను కథ రైట్ రాంగ్ మీకు చెప్పండి. అయ్యప్ప స్వామి మహిమలు ఎంతవరకు ఉంటాయటంటే, అక్కడ కన్యస్వాములు వచ్చేంత వరకే మహిమ ఉంటుందట. కన్యస్వాములు వెళ్ళేంత వరకే అయ్యప్ప స్వామి మహిమ ఉంటుందట. కథలాగా వినాలంటే నిజమో నాకు తెలియదు. నేనేమో తెలుసా, అయ్యప్ప స్వామి మహిమ బాగానే ఉంది. మన లయన్స్ క్లబ్ మహిమ బాగుండాలంటే కొత్త మెంబర్లు రావాల్సిందే, కొత్త మెంబర్లు చేరాల్సిందే. అప్పుడే మనకు స్ట్రాంగ్ వస్తుంది. ఎందుకంటే పాతగా మనము కాస్త డిమోటివేట్ అయినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం మోటివేషన్ అయ్యి మనం ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మనం హ్యాపీగా ఉంటే కొత్త వాళ్ళు వస్తుంటారు. ఏముందిరా అదే లైన్స్, అక్కడికే వెళ్ళాలి, మీటింగ్ అవుతుంది, ఆయన గురించి ఈయన చెప్తాడు, ఈయన గురించి ఆయన చెప్తాడు. అలా కాకుండా ఇంట్రెస్టింగ్ ఉండాలండి, ఇంట్రెస్టింగ్ మీటింగ్స్. 1 సెకండ్. మీటింగ్స్ అంటే మేబీ మీటింగ్స్లో మన రెగ్యులర్ మీటింగ్స్తో పాటు కాస్త మోటివేషనల్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కానీ, సైబర్ అవేర్నెస్ అండి. ప్రస్తుతం జరుగుతున్న ఒక ఘోరమైన ప్రక్రియ ఏంటంటే సైబర్ క్రైమ్స్ మన మొబైల్ నుంచి వెళ్ళిపోతున్నాయి. మీ క్లబ్కు ఎవరైనా కావాలంటే నా దగ్గర 3 స్పీకర్స్ ఉన్నారు హూ కెన్ టాక్ ఆన్ పవర్ఫుల్ సైబర్ క్రైమ్స్, ఎలా తప్పించుకోవచ్చు. ఐ విల్ సెండ్ యూ ఇఫ్ యూ వాంట్. ఐ హ్యావ్ మై నెంబర్, మీరు ఎవరి దగ్గర తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రకం కొన్ని కొత్త మీటింగ్లు పెట్టండి. సేమ్ కాకుండా, సేమ్ ఉన్నాయి, కాస్త కొత్తగా పెట్టండి. దాంట్లో నుంచి ఐడియా కొత్తగా ఉద్భవిస్తుంది, దాంట్లో నుంచి కొత్తగా ఐడియా వస్తుంది. ఇవి నేను కొన్ని మాత్రం మీకు చెప్పాను. ఇంకా నా దగ్గర కొన్ని స్టాక్ ఉన్నాయి. అవి చెప్పే ముందు ఎవరైనా సరే మీ క్లబ్లో ఎలాంటి కొత్త యాక్టివిటీ చేస్తున్నారో, ఎలా మోటివేట్ అయ్యే విధంగా చెప్తున్నారో, ఎనీబడి వుడ్ లైక్ టు షేర్? మిమ్మల్ని నా పక్కకు పిక్చర్ వచ్చే విధంగా చేస్తాను. ఎనీబడి టు షేర్? యా, రైట్. విజయ్ గారు, విజయపాల్యం. నో,